టు ది పాయింట్లో మరో టాపిక్. సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదంటున్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి 40 సార్లు ఢిల్లీ వెళ్లారని గుర్తు చేశారు. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సైతం ముఖ్యమంత్రి ఇచ్చిన పేర్లను హస్తం హైకమాండ్ పక్కన పెట్టిందని ఆరోపించారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే తరహా ఆరోపణలు చేస్తున్న వేళ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేసిన విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ అంశంపై విశ్లేషణ కోటేశ్వరరావు గారు అందిస్తారు. కోటేశ్వరరావు గారు, బూర నర్సయ్య గౌడ్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్, హస్తం పార్టీ అగ్రనేతలు నమ్మడం లేదంటున్నారు. ఇలాంటి ఆరోపణ చేయడం వెనుక, విమర్శ చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటంటారు? గత కొద్ది కాలంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఇటువంటి ఆరోపణ పదే పదే చేస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. దానిలో భాగంగానే బూర నర్సయ్య గౌడ్ గారి విమర్శలు కూడా ఉన్నాయి తప్ప ఇవేమి కొత్తగా రంగం ఉనికిలోకి వచ్చినటువంటి విమర్శలు లేదా మరొకటి కాదనేది సందర్భంగా మనం గమనించాలి. నిజానికి ప్రతి ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అధిష్టాన వర్గం, బీజేపీ అయితే బీజేపీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ వెళ్ళి ప్రతిసారి అధిష్టాన వర్గాన్ని కలవడం లేదా ఫోటోలు దిగి, ఇదిగో మేము ఫోటోలు దిగాము మా నాయకులతో కానీ ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉందా అనేది ప్రశ్న. అవసరం లేదు. అవసరమైన మేరకు వాళ్ళు పార్టీ కేంద్ర అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ముగ్గురు, దీపాదాస్ మున్షి కావచ్చు, అంతకుముందు మాణిక్యరావు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మహిళ, వీళ్ళందరూ ఉన్నారు. అందుకని వీళ్ళ ద్వారా కేంద్ర పార్టీ, అదేవిధంగా రాష్ట్ర పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయమైనటువంటి సాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రిని కలుస్తున్నారు తప్ప మన రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని కలవట్లేదు అని చెప్పేసి ఒక విమర్శ. రాహుల్ గాంధీని కలిస్తేనేమో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్కి మూటలు మోస్తున్నారు, తీసుకెళ్లి మూటలు కొద్ది డబ్బులు ఇస్తున్నారు అనేటువంటిది ఈ పార్టీలో వాళ్ళే చేసేటటువంటిది కూడా మనం గమనించాలి. అందువల్ల కలవకపోతేనేమో కలవలేదు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు అనేటువంటిది. కలిసినా కలవకపోయినా లేకపోతే ఏమైనప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం లేదా ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంలో అధిష్టాన వర్గమే కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి రావడానికి ఒక విధంగా రేవంత్ రెడ్డి వాగ్ఘాటి లేకపోతే అనుసరించినటువంటి పద్ధతులు దోహదం చేశాయనేటువంటి ఉన్నది. అందువలన ఈ విధమైనటువంటి ప్రచారం ద్వారా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఒంటరి చేస్తున్నారు అనేటువంటి ఒక వాతావరణం దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంలోనే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రేవంత్ రెడ్డి జాబితాని పక్కన పెట్టేసి అధిష్టాన వర్గం తన సొంత నిర్ణయం తీసుకుంది అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. సొంత నిర్ణయం తీసుకుందంటే మన విజయశాంతి విషయంలో కొంత మేరకు అది వాస్తవమే అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరు అభ్యర్థులుగా ఉంటారు ఏమిటి అన్నప్పుడు, ఎందుకంటే విజయశాంతి గారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో ఆమె ఎక్కడ భాగస్వామిగా పెద్దగా మనకి ఎక్కడ కనిపించదు బహిరంగ కార్యకలాపాల్లో. మరి అంతర్గతంగా పార్టీ నాయకులతో సంబంధాలు లేకపోతే అటువంటి సమావేశాలకు కూడా వెళ్ళినట్టుగా కూడా మనకి వార్తలు అయితే లేవు. అందువలన ఆమెకి గతంలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం పార్టీలో చేరబోయే ముందు మీకు ఏదో ఒక పదవి ఇస్తామని వాగ్దానం చేసింది కనుక, అధికారానికి వచ్చిన తర్వాత గడిచిన 15 నెలల్లో అటువంటిది ఏమీ ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. మరి నా సంగతి ఏమిటని నేరుగా ఆమె ఢిల్లీ వెళ్ళి అడిగినట్లు, దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆమెను కూడా చేర్చినట్టు చెప్తున్నారు. మిగిలినటువంటి 2 పదవుల్లో
అద్దంకి దయాకర్ గురించి అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో ఆయన గత ఎన్నికల్లో కూడా నేను అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు పోటీ చేయొద్దంటే పోటీ చేయకుండా ఉన్నారు. అందువలన ఆయనకి ఇస్తారు అనేటువంటిది అది రేవంత్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే అధిష్టాన వర్గం చెప్పినా అదే పేరు, ఆయన పేరు ఖరారు. అదేవిధంగా శంకర్ నాయక్ అనే ఆయన కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక కార్యకర్త. అందుకని ఉన్నటువంటి మూడిట్లోనే అదొక లిస్టు ఇదొక లిస్టు అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక రాజకీయ ప్రచారంలో భాగం తప్ప మొత్తం పార్టీ అధిష్టాన వర్గం ప్లస్ రాష్ట్ర నాయకత్వం కలిసి ఈ నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటిది ఒకటి. ఇక రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ ఇసిరారు. ఏమిటో సవాలు? ఎస్, నేను ఎన్నిసార్లైనా కలుస్తాను, ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాను రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఆయన సవాల్ ఇస్తారు. మరి బూర నరసయ్య గౌడ్ గారు కావచ్చు, లేదా బీజేపీ నాయకులు కానీ, లేదా బీఆర్ఎస్ నాయకులు కానీ మరి దీనికి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతున్నారా అంటే లేదు. ఎందుకని? బడ్జెట్లో కానీ, తాత్కాలిక మన ఇంటరం బడ్జెట్లో కానీ, అదేవిధంగా ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ ఏడాది వర్తమాన సంవత్సర బడ్జెట్లో కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ లేకపోతే స్కీమ్స్ కానీ ఏమీ లేవు. ముఖ్యంగా హైదరాబాద్లో సమస్యాత్మకంగా మారుతున్నటువంటి పౌర రవాణాకు సంబంధించి మెట్రో ప్రాజెక్టులకి క్లియరెన్స్ లేకపోవడం ఒకటైతే, ఎంఎంటిఎస్ లైన్లు ఉన్నాయి, జెక్కే జనాలు ఉన్నారు, అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా రైళ్లు, మెట్రో ఎంఎంటిఎస్ రైళ్లు లేక మరి దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు లైన్లు ఎందుకు వేసినట్టు, విద్యుతీకరణ ఇవన్నీ ఎందుకు చేసినట్టు, మరి ఇవే చేసి ఇంత దాదాపు 1.5 పరిసరాల్లో కలుపుకొని, హైదరాబాద్ పరిసరాల్లో కలుపుకొని 1.5 జనాభా ఉన్నటువంటి నగరానికి మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అందులోనూ అత్యంత చౌకగా ఉంచేటువంటి ఎంఎంటిఎస్ని ఎందుకని గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేదు? మరొక ముంబై నగరంగా మారింది, లేదా మరొక చెన్నై నగరంగా మారింది, మరొక కలకత్తా నగరం లాగా మారింది ఎంఎంటిఎస్. ఎందుకని చేయలేదనే ప్రశ్నకి ఈ పార్టీల నుంచి సమాధానం లేదు. అందుకని ప్రధానమంత్రిగా ఆయన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ కలుసుకోవడం తప్పేం కాదు అది. ఎందుకంటే ప్రభుత్వాల ప్రతినిధులు వాళ్ళు, పార్టీ ప్రతినిధులుగా వెళ్ళి నేను రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగానో లేకపోతే మాజీ అధ్యక్షుడనో, నరేంద్ర మోడీ గారు మాజీ బీజేపీ నాయకుడనో వాళ్ళు ఏమి కలవట్లేదు కదా. కోటేశ్వర గారు ఇక్కడే అండి ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నిప్పులేందే పొగరాదనే సామెత ఒకటి మనకు ఉంది కదా. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆల్మోస్ట్ దాదాపు 40 సార్లు వెళ్ళారంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత ప్రతిసారి రాహుల్ గాంధీని కలుస్తుంది లేదు అని విపక్షాలు అంటున్నాయి. వాళ్ళేమో అవసరమైన పనుల మేరకు కలుస్తుంటాము, అపాయింట్మెంట్లు తీసుకుంటాము, అదంతా మా ఇంటర్నల్ వ్యవహారం అని అంటుంటాయి. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో కలవకపోవడం వల్లే ఇవన్నీ వస్తున్నాయి అనుకోవచ్చా? అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటారు? ఇప్పుడు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేటువంటిది ఆయా పార్టీల అంతర్గత విషయాలు. లేదా ఇప్పుడు బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు, మరి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వాళ్ళు కూడా ఢిల్లీ తరచుగానే వెళ్తుంటారు. వెళ్ళిన ప్రతిసారి మేము ప్రధానమంత్రిని కలిసాము, లేదా రాష్ట్రానికి ఇది తెచ్చాము, ఇది అడిగాము అని చెప్పేసి ఏమన్నా ఫోటోలు ప్రదర్శిస్తున్నారా? లేదు కదా. వాళ్ళకు కూడా మరి అలా అనుకునేట్లయితే, అదేవిధంగా మరి బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు, అధ్యక్షుడు మేము కలిసాము అని ఫోటోలు ఏమి లేదు కదా. అందుకని ఇది ఒక ప్రచారం అనేది నా అభిప్రాయం. అయితే ఇది మరి మిగతా పార్టీలకి అటువంటి హక్కు లేదా అంటే చేసుకోవచ్చు. రాజకీయాల్లో ఉన్న తర్వాత బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ పరస్పర ఆరోపణలు చేసుకోవడానికి వాళ్ళకి రైట్ ఉండదు. ఇక్కడ ఈ మొత్తంగా చూసినప్పుడు ఈ విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు పదే అనేటువంటి విమర్శలు చేసేటువంటి వాడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఎస్ నేను వెళ్తున్నాను, అదేమి రహస్య పర్యటన కాదు కదా, ప్రధానమంత్రిని కలుస్తున్నాను, పార్టీ నాయకులను అవసరమైనప్పుడు కలుస్తున్నాను, లేదా ఇతర కార్యక్రమాలకు అవసరమైనప్పుడు వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. అందుకని దాని వైపు కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధులు, విధులు దీని మీద కేంద్రీకరిస్తే ఈ పార్టీలకు కూడా తెలంగాణ ప్రజల పట్ల జవాబుదారీతనం ఉన్నది
ఉంటుంది, ఉన్నట్టుగా కనిపిస్తుంది అనేది నా అభిప్రాయం. దీనివల్ల మన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల వస్తున్న విమర్శల వల్ల రేవంత్ రెడ్డి మీద వినిపిస్తున్న ఊహాగానాలు అయితేనేమి, విమర్శలు అనుకోండి, ఏదన్నా అనుకోండి, వాటి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందని అనుకోవచ్చా ఇలా పరస్పర విమర్శల వల్ల? కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అంటే ఇటువంటి విమర్శలతోటి డ్యామేజ్ ముఖ్యంగా పార్టీ అంతర్గతంగా కుమ్ములాట్లు అటువంటివి ఉంటే డెఫినెట్ గా కొంత డ్యామేజ్ జరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ, నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కొన్ని పార్టీ అంతర్గత విషయాలు ఉంటాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అంతర్గత విషయం ఆ పార్టీది. కానీ గడిచినటువంటి 15 నెలలుగా అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? బండి సంజయ్ గారు ఎన్నికల వరకు కూడా ఉంటారని చెప్పేసి అదే అధిష్టానం వరకు పెద్దలు చెప్పారు. తర్వాత ఆకస్మికంగా ఎన్నికలకు ముందు ఆయన్ని తప్పించేసి కిషన్ రెడ్డి గారిని చెప్పారు. కిషన్ రెడ్డి గారిని నియమించేటప్పుడు ఏం చెప్పారు? 2 పదవులు ఎవరికి ఉండవు పార్టీలో, ఇది తాత్కాలికం, ఎన్నికల వరకు ఆయన ఉంటారని చెప్పారు. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 నెలల పాటు ఇంతవరకు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడే లేకపోయారా ఇక్కడ నాయకుడు? ఎందుకని ఆ పార్టీ అధ్యక్షుడిని నియమించలేకపోయింది? అధ్యక్షుడిని నియమించడం ద్వారా పూర్తి కాలం పార్టీ కార్యకలాపాల మీద దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ విషయం తెలియదా మరి బీజేపీ కేంద్ర పెద్దలకి? దాని గురించి ఎందుకని మాట్లాడరు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతుంది అదే కదా. ఓకే, మా సంగతి మీరు మాట్లాడుతున్నారు, మీ సంగతి ఏమిటి? మీరు ఎందుకని అధ్యక్షుడిని నియమించుకోలేకపోయారు అనేటువంటిది వాళ్ళకి. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు కూడా అదే ప్రశ్న. మీ నాయకుడు ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, అసెంబ్లీకి రాడు, బయట మాట్లాడు, జనంలోకి రాదు, మీ సంగతి ఏంటి? ఎందుకు ఆ పదవి ఎందుకు అనేటువంటి ప్రశ్న అది. అందుకని రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని కలవకపోవటం అది ఎంత నష్టదాయకం అని చెప్తున్నారు. మరి ఇది కూడా ఈ పార్టీలకి నష్టదాయకమే అనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు కదా. అందుకని ఎవరికి ఉండేటువంటి సమస్యలు అడుగుంటాయి. మీరు అన్నట్టుగా సమస్యలు డెఫినెట్ గా ఉన్నాయి. అవి ఎన్నికలకు ముందే ఉన్నాయి, ఎన్నికల తర్వాత ఉన్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో అటువంటి సమస్యలు ఉన్నాయి. అధిష్టాన వర్గమే మొత్తం అన్ని చేస్తా ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఏమీ లేదు అనేటువంటి వాళ్ళు. మరి అదే అధిష్టాన వర్గం మిగిలి ఉన్నటువంటి మంత్రుల్ని 15 నెలలైనా కానీ ఇంకా నియమించడానికి అవకాశం ఉంది కదా. వాళ్ళందరినీ ఎందుకు నియమించలేకపోయింది? ఇది సమస్య కదా. అందుకని అది నియమిస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ వర్గానికి, ఏ సామాజిక తరగతికి రాకపోతే ఆ సామాజిక తరగతి అసంతృప్తి చెందొచ్చు, లేదా ఆ సామాజిక తరగతి అసంతృప్తితోటి ఎన్నికల్లో నష్టం జరగవచ్చు అనేటువంటి భయం కావచ్చు. అది ఒక రేవంత్ రెడ్డి గారికైనా మరి అధిష్టాన వర్గానికి కూడా ఉంటదిగా. నిజానికి అలాంటి లేకపోతే అదే అధిష్టాన వర్గం అయినా కానీ ముఖ్యమంత్రిని లేదా పిసిసి అధ్యక్షుడిని పిలిపించి, ఏమండి మరి 5-6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కదా, దీని సంగతి ఏంటని వాళ్ళు కూడా ఎందుకు అడగట్లేదు? అందుకని రాజకీయ పార్టీల మధ్య పరస్పర ఆరోపణల్లో భాగంగానే ఇవి జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం. ఏది చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకనే అనేక మంది అంచనాలకు భిన్నంగా ఒక ప్రధాన సామాజిక తరగతికే పెద్దపీట వేస్తారు అనేటువంటి ప్రచారానికి భిన్నంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులకు చెందినటువంటి వాళ్ళకి 3 ఎమ్మెల్సీలు ఇచ్చారు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో దీన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవడానికి కూడా ఈ ఎత్తుగడని అనుసరించారు అనేది నా అభిప్రాయం.